హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వీరందరికీ సంబంధించి మనకేంటంటే ఇప్పటి వరకు 60,000 మంది పెన్షన్లు అనేది రద్దు చేశారండి ప్రభుత్వము. అయితే వీరందరికీ మనకు జూన్ 1 సచివాలయ అధికారులు వీళ్ళ ఇళ్లకు వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయరు. అయితే మనకు ఏ కారణంగా రద్దు చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనకు 6,000 పెన్షన్లో అక్రమాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 65,000 మంది అనర్హులు అయితే గుర్తించారు. అంటే ఈ అనర్హులు ఎవరైతే గుర్తించారో వీరి పెన్షన్లు అనేది రద్దు చేస్తారు. సో బోగస్ వైకల్య ధృవపత్రాలతో అడ్డదారులు డిసెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు కొనసాగింపు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైకల్య పెన్షన్ అంటే వికలాంగులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వీరు గత ప్రభుత్వంలో చాలామంది ఫ్రాడ్ చేసి అంటే లంచాలు ఇచ్చి కొంతమంది ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి ఇలాంటివి చేసుకొని సో చాలామంది అయితే పెన్షన్లు అయితే అప్లై చేసుకొని సో మనకు పొందినట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించారు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే సర్వేలు అయితే నిర్వహించారు. ఈ సర్వేల నిమిత్తం ఏంటంటే 65,000 మంది పెన్షన్లు అయితే అనర్హులుగా గుర్తించి వీరికి రద్దు చేశారు. ఇంకా దీనికి సంబంధించి సర్వేలు అయితే చేపడతామని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం చెబుతున్నారు. అయితే మనకు బోగస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారిని మాత్రమే పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు. అలాగే మనకు 15,000 రూపాయల పెన్షన్లు, అలాగే 6,000 రూపాయల పెన్షన్లు, వికలాంగ పెన్షను, వృద్ధాప్య పెన్షను, సో ఇవి పెన్షన్లపై అన్ని పెన్షన్లపై అయితే ఈ సర్వే అయితే చేపట్టబోతున్నారు. సో ఈ పెన్షన్ల కారణంగా ఏంటంటే ఎవరైతే ఈ విధంగా ఫేక్గా సృష్టించుకునే సర్టిఫికెట్లు సో ఎవరైతే తీసుకుంటున్నారో ఇంకా పెన్షన్ అలాంటి వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారండి. అయితే వీరందరికీ ఏంటంటే ఎవరికైతే పెన్షన్లు రద్దు చేశారో వీరికి మాత్రం వచ్చే నెల నుండి అనగా జూన్ 1 నుండి వీరి ఇళ్లకు వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయరండి. సో ఎవరైతే పెన్షన్లకు సంబంధించి వికలాంగ పెన్షన్లకు సంబంధించి సో ఎవరైతే సదరం వైకల్య ధృవపత్రాలకు సంబంధించి అడ్డదారులు అంటే ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్ సృష్టించుకొని పెన్షన్లు పొందుతారో వారికి రద్దు చేస్తారు. సో అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం మళ్ళీ మీరు సదరం సర్టిఫికెట్లకు సంబంధించి పరీక్షలు చేయించుకొని మీరు ఆ సర్టిఫికెట్ తీసుకొని వస్తే కనుక దాంట్లో ఎంత పర్సెంట్ ఉందో దాన్ని నిర్ధారించి మళ్ళీ మీకు పెన్షన్ వచ్చేదా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.